ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఒక రోజు గ్రోసరీ స్టోర్ కు వెళ్తారు. అక్కడ మిల్క్, రైస్, వెజిటబుల్స్, ఆయిల్ ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొడక్ట్ ప్రైస్ పెరిగిపోయి ఉంటుంది. అయితే న్యూస్ ఛానల్స్ మాత్రం ప్రైసెస్ అనేవి యుద్ధం వల్ల, గ్లోబల్ క్రైసిస్ వల్ల, సప్లై చైన్స్ ప్రాబ్లం వల్ల అని అంటుంది. మీరు కూడా కొన్ని రోజుల్లో అన్ని నార్మల్ అయిపోతాయి అని అనుకుంటారు. కానీ కొన్ని నెలలు గడిచిపోతాయి, యుద్ధం ముగుస్తుంది, షిప్స్ మళ్ళీ నడుస్తాయి, ఫ్యాక్టరీస్ మళ్ళీ పనిచేయడం ప్రారంభిస్తాయి, ట్రాన్స్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయి ఉంటుంది. కానీ మీ మంత్లీ బడ్జెట్ మాత్రం ఎందుకని నార్మల్ కాలేదు? యుద్ధం వల్ల పెరిగిన వస్తువు ధర యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు అది నార్మల్ అవడం లేదు? ఇది నిజంగా వార్ స్టోరీనా, లేక మనం చూడని ఇంకో హిడెన్ సిస్టమ్ ఏదైనా పనిచేస్తుందా? ఈ రోజు మనం ఇన్వెస్టిగేషన్ చేయబోయేది వార్ గురించి కాదు, ప్రైసెస్ గురించి కూడా కాదు. అదేంటంటే మన జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తున్న ఒక ఎకానమిక్ మిస్టరీ గురించి. అయితే ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం ఒక లాజిక్ నమ్ముతూ పెరిగాం. అదేంటంటే కాజ్ ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది అని. మరి కాజ్ అయిపోతే ఎఫెక్ట్ కూడా పోవాలి కదా. అంటే మనం వర్షం పడితే గొడుగును తెరుస్తాం, మరి వర్షం ఆగిపోతే గొడుగును మూసేస్తాం. అదే విధంగా యుద్ధం మొదలైతే ప్రైజెస్ పెరుగుతాయి, మరి యుద్ధం అయిపోతే ప్రైజెస్ తగ్గాలి కదా. కానీ రియల్ లైఫ్ లో అది ఎందుకు జరగడం లేదు? అయితే ఎక్కడి నుంచే ఈ డాక్యుమెంటరీ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఇన్వెస్టిగేషన్ ని మొదట అందరూ చెప్పే ఆన్సర్ తోనే మొదలు పెడదాం. అదే ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఇది వినడానికి చాలా లాజిక్ గా అనిపిస్తుంది. అది ఎలా అంటే, పెట్రోల్ కాస్ట్ పెరిగింది అంటే లారీ చార్జెస్ పెరుగుతాయి, లారీ చార్జెస్ పెరిగితే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఖరీదవుతుంది, గూడ్స్ ఖరీదైతే షాప్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. కానీ ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది. యుద్ధం ముగిసింది, ట్రాన్స్పోర్ట్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది, కొన్ని చోట్ల ఫ్యూయల్ ప్రైసెస్ కూడా తగ్గాయి. అయితే ప్రోడక్ట్ ప్రైసెస్ మాత్రం ఎందుకు అలాగే ఉన్నాయి? ట్రాన్స్పోర్ట్ నిజంగానే రియల్ రీజన్ అయితే ప్రైసెస్ కూడా తగ్గాలి కదా. ఫ్రెండ్స్, సపోజ్ వార్ టైంలో ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీ నుంచి షాప్ వరకు తీసుకురావడానికి 10 రూపాయలు ఖర్చు అయితే, వార్ వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగి, షిప్పింగ్ కాస్ట్ పెరిగి, ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా పెరిగి, అప్పుడు అదే ప్రోడక్ట్ తీసుకురావడానికి 18 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. కానీ కొన్ని నెలల తర్వాత వార్ ముగుస్తుంది, రోడ్స్ ఓపెన్ అయ్యాయి, షిప్స్ మళ్ళీ ప్రయాణించడం మొదలు పెట్టాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా కొంత తగ్గింది. అయితే షాప్ లో అదే ప్రొడక్ట్ ఎందుకు పాత ధరకు రావడం లేదు? ట్రాన్స్పోర్ట్ ఒక్కటే రీజన్ అయితే ఎప్పటికీ ప్రైస్ తగ్గాలి కదా. అంటే ట్రాన్స్పోర్ట్ మన ఫస్ట్ సస్పెక్ట్ మాత్రమే, రియల్ కల్ప్రిట్ కాదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెండో సస్పెక్ట్ ఆయిల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ ఆయిల్ మీద ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, షిప్పింగ్, ఫ్యాక్టరీస్ అన్ని ఆయిల్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి. వార్ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది అనుకుంటారు ఆయిల్ ప్రైస్ తగ్గితే అన్ని మళ్ళీ చీప్ అయిపోతాయని. వినడానికి ఇది కూడా ఒక పర్ఫెక్ట్ లాజిక్. కానీ ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. కొన్ని సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీకు సూపర్ మార్కెట్ లో అన్ని ప్రొడక్ట్స్ అదే స్థాయిలో చీప్ గా దొరికాయని మీకు గుర్తుందా? అయితే చాలా సందర్భాల్లో దానికి ఆన్సర్ లేదు. అంటే ఆయిల్ కూడా ఇక్కడ కంప్లీట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు చాలా మంది చెప్పే మరొక ఆన్సర్, అదే కంపెనీస్ గ్రీడ్. ప్రాఫిట్ కోసం వాళ్ళు ప్రైసెస్ తగ్గించరు అని. అయితే ఈ మాటలో కొంత నిజం ఉంది. కానీ ఒకసారి మీరే ఒక కంపెనీ ఓనర్ అని ఊహించుకోండి. మీ ప్రోడక్ట్ ప్రైస్ 100 రూపీస్, సడన్లీ మీరు రీజన్ లేకుండా 150 రూపీస్ చేశారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? కస్టమర్స్ నెక్స్ట్ షాప్ కి వెళ్ళిపోతారు, కాంపిటీటర్ దగ్గరే కొనేస్తారు. అంటే ఇక్కడ కంపెనీకి అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉండదు, కాంపిటీషన్ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. అయితే వార్ టైంలో మాత్రం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ జరుగుతుంది. అదేంటంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఒకేసారి కాస్ట్ ఇంక్రీజ్ ని ఫేస్ చేస్తాయి. అప్పుడు ఒక కంపెనీ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ మొత్తం మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది. కస్టమర్స్ దగ్గర చీప్ ఆల్టర్నేటివ్ ఉండదు. ఇప్పుడు హయ్యర్ ప్రైస్ ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది. అదేంటంటే వార్ అయిపోయాక కాంపిటీషన్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా. అయితే ఎందుకు కంపెనీస్ ఒకదాని తర్వాత ఒకటి ప్రైస్ తగ్గించడం లేదు అని. అయితే ఇక్కడి నుంచే మన ఇన్వెస్టిగేషన్ ఒక కొత్త డైరెక్షన్ లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 3 సస్పెక్ట్స్ ని చూసాం. అవి ట్రాన్స్పోర్ట్, ఆయిల్, కంపెనీస్. అయితే వాళ్ళందరిలో కొంత నిజం ఉంది. కానీ ముగ్గురు కలిసిన మన మిస్టరీకి కంప్లీట్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అంటే మనం రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నామా? ఇక్కడ మనం ఏం అడుగుతున్నామంటే, మనం ప్రైస్ ఎందుకు పెరిగింది అనే క్వశ్చన్ మీద ఫోకస్ చేస్తున్నాం. కానీ అసలు అడగాల్సిన క్వశ్చన్ వేరే ఉండొచ్చు. మేబీ క్వశ్చన్ ఇది కాదు. క్వశ్చన్ వై డిడ్ ప్రైసెస్ గో అప్ అనేది కాదు. రియల్ క్వశ్చన్, వై డు ప్రైసెస్ బికమ్ ద న్యూ నార్మల్? కానీ దానికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం ఇంకా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసింది సిమ్టమ్స్ మాత్రమే, డిసీజ్ ఇంకా కనిపించలేదు. అక్కడే ఈ డాక్యుమెంటరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ మొదలవుతుంది.
ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక పెద్ద విషయం మిస్ అయ్యాం. మనం ఇప్పటి వరకు ప్రైస్ ని మాత్రం చూస్తున్నాం, కానీ ఎకానమీ ప్రైస్ తో మాత్రమే నడవదు. దాని వెనుక చాలా ఇన్విజిబుల్ సిస్టమ్స్ కలిసి పనిచేస్తుంటాయి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ ను ఊహించుకోండి. వారికి ముందు మీల్స్ ప్రైస్ 100 రూపీస్. వార్ టైంలో రైస్ కాస్ట్ పెరుగుతుంది, ఆయిల్ కాస్ట్ పెరుగుతుంది, గ్యాస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే వారు మీల్స్ ప్రైస్ ని 130 రూపీస్ చేస్తారు. కస్టమర్స్ కూడా మొదట కొంచెం షాక్ అవుతారు, కానీ కొద్ది రోజులకు ఆ కొత్త ప్రైస్ కి వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇప్పుడు వార్ ముగుస్తుంది, అయితే కొన్ని కాస్ట్ కూడా తగ్గాయి. అయితే మీరు మీల్స్ ని మళ్ళీ 100 రూపీస్ చేస్తారా? బిజినెస్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే చాలా ఓనర్స్ ఇలా చేయరు, ఎందుకంటే కస్టమర్స్ ఇప్పటికే 130 రూపీస్ కి కొనడం కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకసారి మార్కెట్ యాక్సెప్ట్ చేసిన ప్రైస్ తిరిగి కిందకు రావడం చాలా రేర్. అయితే ఎకనామిస్టులు దీన్నే ప్రైస్ స్టిక్నెస్ అని అంటారు. అంటే ప్రైసెస్ పైకి వెళ్ళడం ఈజీ, కిందకు రావడం చాలా డిఫికల్ట్. కానీ ఇది మాత్రమే అసలు కారణం కాదు. వార్ టైంలో మీరు కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అయితే మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదేంటంటే రెంట్ పెరుగుతుంది, ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది, స్కూల్ ఫీజు పెరుగుతాయి. అప్పుడే మీరు మీ కంపెనీని శాలరీ ఇంక్రీజ్ అడుగుతారు. కంపెనీ కూడా కొంత ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు వార్ ముగిసింది, అయితే కంపెనీ ఇప్పుడు శాలరీ తగ్గిస్తామని చెబుతుందా? ఆల్మోస్ట్ నెవర్. ఎందుకంటే ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి. అంటే కంపెనీ కాస్ట్ లో ఒక పెద్ద భాగం పర్మనెంట్ గా పెరిగిపోయింది. అందుకే ప్రోడక్ట్ ప్రైస్ కూడా తిరిగి పూర్తిగా తగ్గడం చాలా కష్టం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ చూద్దాం. సపోజ్ మీ ఫేవరెట్ బిస్కెట్ ఏళ్ల తరబడి 10 రూపీస్ ఉంది. వార్ టైంలో అది 15 రూపీస్ అయింది. మొదట మీకు ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది, కానీ 6 మంత్స్ తర్వాత మీరు ఆ 15 రూపీస్ కి అలవాటు పడిపోతారు. ఒక సంవత్సరం తర్వాత ఆ 15 రూపీస్ అనేది మీ బ్రెయిన్ లో ఒక కొత్త నార్మల్ అయిపోతుంది. ఇదే మనందరి సైకాలజీ. మనం న్యూ ప్రైస్ కి స్లోలీ అడాప్ట్ అయిపోతాం. కంపెనీస్ కూడా ఈ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తాయి, కానీ ఇది ఒక సీక్రెట్ ప్లాన్ కాదు. ఇది మార్కెట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేయడం అంతే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం ఉంది. చాలా మంది అసలు దాన్ని ఆలోచించరు కూడా. అదేంటంటే, సపోజ్ ఒక బిస్కెట్ కంపెనీ ఉంది. వాళ్ళు ప్రతి నెల 100 టన్నుల గోధుమలు కొనాలి. వార్ టైంలో వీట్ ప్రైస్ పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళు ఒక సప్లయర్ తో 2 సంవత్సరాల పాటు ప్రతి నెల ఈ రేట్స్ కే గోధుమలు సప్లై చేయాలని కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వార్ టైంలో ఎప్పుడు ప్రైస్ పెరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే కంపెనీస్ తమ బిజినెస్ ని సేఫ్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ చేస్తాయి. కొన్ని నెలల తర్వాత వార్ ముగుస్తుంది, వీట్ మార్కెట్ ప్రైస్ కొంచెం తగ్గుతుంది, కానీ ఆ బిస్కెట్ కంపెనీ మాత్రం ఇంకా పాత కాంట్రాక్ట్ ప్రకారమే అధిక ధరకు వీట్ కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు దాన్ని మార్చలేరు. అంటే మార్కెట్ ప్రైస్ తగ్గిన కంపెనీ కాస్ట్ వెంటనే తగ్గదు. కంపెనీ కాస్ట్ తగ్గకపోతే బిస్కెట్ ప్రైస్ కూడా వెంటనే తగ్గదు. ఇది మనకు కనిపించని ఒక ఇన్విజిబుల్ కాంట్రాక్ట్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర 4 క్లూస్ ఉన్నాయి. అవి ప్రైస్ స్టిక్నెస్, వేజ్ స్టిక్నెస్, కన్స్యూమర్ సైకాలజీ, ఇంకా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. వీటన్నిటిలో ఏ ఒక్కటి ఒంటరిగా మిస్టరీని సాల్వ్ చేయవు, కానీ 4 కలిసి ఒక పవర్ఫుల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. వార్ అనేది ప్రైసెస్ పెంచిన ఈవెంట్ మాత్రమే, కానీ వాటిని అక్కడే ఉంచేది ఈ ఇన్విజిబుల్ సిస్టమ్సే అని. అంటే మనం ఎంతకాలం రాంగ్ విలన్ ని వెతుకుతున్నాం. ఇక్కడ రియల్ విలన్ ఒక మనిషి కాదు, ఒక కంపెనీ కాదు, ఒక గవర్నమెంట్ కూడా కాదు. అది ఒక సిస్టమ్. కానీ ఈ స్టోరీకి ఇంకా ఫైనల్ ట్విస్ట్ మిగిలే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రైస్ గురించి మాట్లాడాం, కానీ ఈ హిడెన్ సిస్టమ్ మీ శాలరీని, మీ సేవింగ్స్ ని, మీ పిల్లల ఫ్యూచర్ ని కూడా నిశ్శబ్దంగా మార్చేస్తుంది. ఇంకా ఇక్కడే ఈ డాక్యుమెంటరీ యొక్క బిగ్గెస్ట్ రియలైజేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ద బిగ్ రియలైజేషన్. ఇప్పటి వరకు మనం ఒక మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాం. అలా మొదట మనం ట్రాన్స్పోర్ట్ ని క్వశ్చన్ చేసాం, తర్వాత ఆయిల్ ని క్వశ్చన్ చేసాం, ఆ తర్వాత కంపెనీస్ ని కూడా క్వశ్చన్ చేసాం. కానీ చివరికి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇవేవి అసలు కారణం కాదు. అసలు కారణం ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ అని. అయితే ప్రతి క్రైసిస్ మన జీవితంలో ఒక కొత్త స్టార్టింగ్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఎకానమీ ఆ కొత్త స్టార్టింగ్ పాయింట్ నుంచే ముందుకు వెళ్తుంది. అంటే వార్ అనేది ప్రైసెస్ ని పర్మనెంట్ గా పెంచే మెషిన్ కాదు, కానీ వార్ లాంటి పెద్ద క్రైసిస్ ఆ కొత్త నార్మల్ ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిని తీసుకువస్తుంది. అదే మనం గుర్తించని పెద్ద మార్పు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్. ఒకసారి మీ మొబైల్ రీఛార్జ్ ను గుర్తు చేసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం 199 రీఛార్జ్ అనేది చాలా కామన్. కొంతకాలం తర్వాత అది 239 అయింది, ఆ తర్వాత 299. ఈ రోజు ఆ పాత 199 రీఛార్జ్ గుర్తొస్తే అప్పుడు రీఛార్జ్లు అనేవి ఎంత చీప్ గా ఉండేవి అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఈ 299 నే నార్మల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇదే సైకాలజీ గ్రాసరీస్ లో, ట్రాన్స్పోర్ట్ లో, కన్స్ట్రక్షన్ లో,
ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీలో కూడా నెమ్మదిగా జరుగుతుంది. మనం కొత్త ప్రైస్ కి అలవాటు పడిపోతాం. అదే సమయంలో బిజినెసెస్, ఎంప్లాయీస్, మార్కెట్స్ అన్ని కూడా ఆ కొత్త రియాలిటీకి అడాప్ట్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో నేను చెప్పేది ప్రైసెస్ ఎప్పుడు తగ్గవని కాదు. కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని పరిస్థితుల్లో తగ్గుతాయి. అవేంటంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గొచ్చు, వెజిటబుల్ ప్రైసెస్ సీజన్ ని బట్టి మారచ్చు, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వల్ల చీప్ కావచ్చు. కానీ మొత్తం ఎకానమీ ఒక పెద్ద క్రైసిస్ తర్వాత పూర్తిగా పాత ప్రైసెస్ లెవెల్ కు వెళ్ళడం చాలా రేర్. ఎందుకంటే ఆ లోపు సిస్టమ్ మొత్తం మారిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, మీరు 2035లో ఒక సూపర్ మార్కెట్ లో నిలబడి ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని ఇలా అడగడం మీరు చూస్తారు, డాడ్, ఈ చాక్లెట్ ఎప్పటి నుంచో 50 రూపీసేనా అని. ఆ తండ్రి చిరునవ్వుతో ఇలా చెబుతాడు, లేదు, ఒకప్పుడు ఇది 20 రూపీస్ మాత్రమే అని. అయితే ఆ పిల్లవాడికి అది నమ్మశక్యంగా అనిపించదు, ఎందుకంటే అతను చూసింది 50 రూపీస్ ఉన్న ప్రపంచాన్ని. అయితే ఇక్కడ ప్రతి తరం తమకు కనిపించిన ప్రైస్ నే నార్మల్ అని నమ్ముతుంది. కానీ ఆ నార్మల్ కి ఎలా మారిందో చాలా మందికి తెలియదు. బహుశా మనం కూడా తప్పుగా అనుకుంటుంది వార్ వల్ల ప్రైసెస్ పెరుగుతాయని కాదు. మనం తప్పుగా అనుకుంటుంది ఏంటంటే వార్ ముగిసాక అన్ని మళ్ళీ పాత స్థితికి వస్తాయని. కానీ హిస్టరీ చెబుతున్న ఒక విషయం ఏంటంటే ప్రతి పెద్ద క్రైసిస్ మన ప్రపంచాన్ని కొంచెం కొంచెంగా మార్చేస్తుంది. కొన్నిసార్లు ఆ మార్పు మనకు కనిపించదు, కానీ మన వాలెట్ లో ప్రతి నెల కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీకు గుర్తున్నంత వరకు ఒకప్పుడు చాలా చీప్ గా ఉండి ఈ రోజు దాని ప్రైస్ చూసి షాక్ అయిన ప్రోడక్ట్ ఏది? దాని గురించి కామెంట్స్ లో తప్పకుండా రాయండి.